జిల్లా గట్కేసర్లోని కొర్రెములలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి భూములు కబ్జాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఉగ్రరూపం దాల్చిన ఈటల రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. బ్రోకర్ ను బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కార్యాలయం దగ్గర స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పేద ప్రజల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఈటల ఆరోపించారు. భూ విక్రయం విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై జైల్లో పెట్టాలన్నారు. రియల్ ఎస్టేట్ దోపిడీలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ నాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయొచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇల్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సార్ ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నేను నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు.